ప్రియమైన స్నేహితులారా, మీకు నా యొక్క వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాను. 27వ కీర్తనలో దావీదు చెప్పినటువంటి ఒక మాటను మీ జ్ఞాపకానికి తెస్తాను. 6వ వచనాన్ని గమనించండి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులను అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. మీరు గమనించినట్లయితే దావీదు తన యొక్క చాలా కీర్తనలలో తాను శత్రువుల చేత చుట్టబడినట్టుగా, శత్రువులు తనను తరుముతూ ఉన్నట్టుగా ఆయన వ్రాసినటువంటి పరిస్థితిని మనము గమనిస్తాం. దావీదు తన యొక్క శత్రువులు చాలా పర్యాలు తనకంటే బలవంతులుగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన గుర్తు చేస్తాడు. అంటే తనను వెంట పడుతున్నటువంటి వాళ్ళు తనకంటే బలవంతులు అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తించినటువంటి వాడుగా ఉన్నాడు. వారి చేతి నుండి కూడా దేవుడు తనను తప్పించగలడు అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తించాడు. ఇదే కీర్తనలో మీరు గమనించినట్లయితే 27వ అధ్యాయంలో 12వ వచనాన్ని, నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము అన్న మాట అక్కడ వ్రాసినట్టుగా మనం గమనిస్తాం. అంటే దేవునికి తాను మొరపెడుతున్నటువంటి ఈ కీర్తన, హీఈస్ ఆస్కింగ్ గాడ్ టు హ్యావ్ ఫేవర్ అపాన్ హిమ్, అది మనము గమనిస్తాం. కానీ తనకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు తన యొక్క ఎయిడ్కి వస్తాడన్నటువంటి విషయాన్ని తాను గుర్తించిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు తాను తరంబడుతున్నటువంటి పరిస్థితి ఉండవచ్చు. తన శత్రువులు తనకంటే బలవంతులుగా ఉన్నంత మాత్రాన వారు జయిస్తారు అనేటువంటి ఆలోచన ఆయనకి ఏమి లేదు. దేవుడే తనకు కేడముగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు కాబట్టి, తన పర్ణశాలలో ఆయనను దాచుతాడు కాబట్టి తప్పకుండా తన శత్రువుల కంటే కూడా తన తల ఇంకా ఎత్తుగా ఎత్తబడుతుంది. అంటే ఇంకో మాట చెప్పాలంటే వారిని అధిగమించేవాడుగా తాను ఉంటాడు, వారిని జయించేవాడుగా ఉంటాడు. వారికంటే గొప్ప ఘనతను, కీర్తిని ఆయన సంపాదించుకునేవాడుగా ఉంటాడన్న ఒక నిరీక్షణని ఆయన ఈ యొక్క కీర్తనలో వెలిబుచ్చుతున్నాడు. మనం కూడా మన యొక్క జీవితంలో మన క్షేమాన్ని కోరని వారు, మన యొక్క ఉన్నతిని కోరని వారు, మన యొక్క క్షేమాన్ని బట్టి సంతోషించలేని వారు అనేక మంది ఉండవచ్చు. మన విరోధులు మనకి కొన్ని పర్యాలు ఇంటిలోనే ఉండేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కానీ దేవుడు వీటన్నిటిని గమనించేవాడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. దేవుడు వీటన్నిటి నుండి మనల్ని విడిపించి మనం ఆయన మీద ఆధారపడుతున్న కారణాన మన విరోధుల కంటే కూడా మన యొక్క తల ఎత్తుగా హెచ్చించబడుతుంది. దేవుడు కనపరుస్తాడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. తనకు విరోధంగా ఉన్నటువంటి సౌలు కంటే కూడా తాను ఎక్కువ కీర్తిని గడించినటువంటి వాడుగా దావీదు ఉన్నాడన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మాటను మీ యొక్క ప్రార్థనలో మీరు క్లెయిమ్ చేయవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.